అహింస ఛానల్కి మీకు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరి పేరు, మీ ధ్యాన జీవితం ఎలా ప్రారంభమైందో మా అహింస ప్రేక్షకులకి వివరించవలసిందిగా కోరుచున్నాం మేడం. మైక్ దగ్గర నా పేరు ఎంవిఎస్ రత్నం, విజయనగరం. మాది విజయనగరం. ఓకే మేడం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నేను చాలా కాలం ముందు అన్నీ చేసేదాన్ని. యోగా, ధ్యానం, నాన్ వెజ్ తినడం మానేసి అన్నీ చేసేదాన్ని. ఆ తర్వాత పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు చాలాలు అయిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ అనుకోకుండా వచ్చింది. బెడ్ రెస్ట్ కావాల్సి వచ్చింది. ఆ టైంలో మళ్ళీ నాకు బెడ్ రెస్ట్ అవన్నీ 6 నెలలు సంవత్సరం అలా పట్టింది. అలా చేసిన తర్వాత మీకు ఈ ధ్యానం ఎవరు పరిచయం చేశారు, ఎప్పుడు పరిచయం చేశారు, ఎన్ని సంవత్సరాల క్రితం? పత్రిజీ గారికి విన్నానండి, 2 ఏళ్ల క్రితం విన్నాను. తర్వాత మా చెల్లి వెళ్ళడం చేయడం జరిగింది. ఇది చూద్దామని చెప్పేసి ఇవన్నీ నేను ఆచరించినవే మళ్ళీ మర్చిపోయాను, మళ్ళీ గుర్తుకు తెచ్చారు పత్రిజీ అని చెప్పేసి నాకు చాలా సంతోషం కలిగింది. అప్పటి నుంచి నేను నిలకడగా ధ్యానానికి, అంటే నేను కూర్చొని చేయలేకపోయేదాన్ని, ఎలాగో ఒకలాగా చేస్తూ ఉండేదాన్ని. పూర్తిగా శాకాహారులు అయిపోయారు మేడం? ఇప్పుడు గుడ్డుతో సహా శాకాహారులేనా? చెప్పండి మా అవునండి, శాకాహారనే. ఓకే. మీ కుటుంబం అంతా శాకాహారులేనా? కుటుంబం అంతా కాదండి, పిల్లలు తింటారు. మీరు ధ్యానం ఎన్ని గంటలు చేస్తారు రోజు? రోజు అంటే తక్కువ టైంలో చేస్తాను, ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ వల్ల నేను కూర్చోలేకపోయి ఇదనమాట. చేస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది ధ్యానం మీకు? బాగుందండి. ఓకే. పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేస్తారా? పిరమిడ్కి ఇదిగో మొన్న కడతాలు కూడా వెళ్ళానండి. ఇక్కడ మీ విజయనగరం అన్నారు కదా? విజయనగరంలో ఆ తోటపాలెం, తర్వాత అక్కడ ఏవో చిన్న ఉన్నాయి, అక్కడ కూడా మనం వెళ్ళాను. ఎట్లా ఉంది మీ పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటే, కింద బయట కూర్చొని ధ్యానం చేస్తుంటే మీ తేడా ఏం గమనించారు మేడం? బాగుందండి. ఇంట్లో చేసే కంట అలాంటి దగ్గర చేయడం వల్ల ప్రశాంతత వస్తుంది. సామూహిక ధ్యానం చేస్తారా మీరు బాగా? మీకు ఎట్లా అనిపిస్తుంది ఒంటరిగా కూర్చుని ధ్యానానికి, సామూహిక ధ్యానానికి మేడం? చాలా తేడా కనిపిస్తుందండి. అందరితో చేసేటప్పుడు చాలా ప్రశాంతతగా, ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా కూడా అనిపిస్తుంటుంది. ఓకే. మీరు ధ్యానంకు ముందు మందులు, ఏమైనా అనారోగ్యాలకు మందులు మింగేవాళ్ళ? చాలా మింగేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మందులు మానేశారా? మానేలేదు, ఇంకా మానేసే స్థితికి రావాలని కోరుకుంటున్నాను. మరి గంటలు ధ్యానం చేయొచ్చు కదా? ఎక్కువ టాబ్లెట్స్ వాడేదాన్ని. ఇక్కడ విజయనగరంలో అప్పుడు పైడితల్లం పండగ పెట్టారు కదండి, అక్కడికి వచ్చిన తర్వాత నేను ఇందులో అక్కడ మోటివేషన్ చేశారు అంతా విన్న తర్వాత నేను పూర్తిగా ఏదో కొంత టైము కూర్చొని చేయడానికి ట్రై చేస్తాను. మరి ఎక్కువ ధ్యానం చేస్తే ఎక్కువ అనారోగ్యాలు త్వరగా తగ్గుతాయి అన్నారు, మరి చేయొచ్చు కదా? చేస్తున్నాను కదండి, అందుకనే కదా మాటలు తగ్గాయి. ఎక్కువ వేసుకునేదాన్ని, అలాంటిదాన్ని తాగి ఇప్పుడు 2 వాడుతున్నాను. అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానంకి వెళ్తూ ఉంటారా, చేస్తూ ఉంటారా? పౌర్ణమి ధ్యానానికి వెళ్తున్నానండి. ఎట్లా ఉంది మీకు పౌర్ణమి నాడు ధ్యానం చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీకు బాగుందండి, ఇంకా ప్రశాంతతగా, ఎంతో ఏదో ఒంట్లో ఉన్న బాధని పక్కకు తొలగించేసి సాక్షాత్కారమైనంత తృప్తిని కలిగిస్తుంది. ఇంకా చెయ్యాలి మేడం. ఆధ్యాత్మికత అంటే పుట్టుక చావు, ఆత్మ గురించి ఆది నుంచి అంతం వరకు పుట్టుక చావు. మీరు ఏం తెలుసుకున్నారు మేడం ఈ ధ్యాన జీవితంలో? చెప్పండి మా ప్రేక్షకులకి, మీకు తెలిసిన జ్ఞానాన్ని బోధించండి. నేను వచ్చింది తక్కువ టైంలో కదండి. పుస్తకాలు ఏమైనా చదివారా మీరు? కొంచెం చెప్పండి ఆ సందేశాన్ని. తక్కువ. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము అన్నది ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా మరి మీకు? ఆన్సర్ కొంచెం వచ్చినట్టే. చెప్పండి, అది ఏమొచ్చింది మీకు?
ఇంకా పూర్తిగా నాకు నిర్ధారణ అయిన తర్వాత కదా చెప్పగలను. సరే మేడం, మీరు వచ్చినట్టే నాకైతే ఏమి వచ్చినట్టే. అది కొద్దిగా నేర్చుకున్నది మీరు ఏం పొందారో చెప్పండి మాకు. దానివల్ల ఆ, మనము ఏ దేని మీద వచ్చామో ఈ భూమికి ఆ పని పూర్తి చేసుకొని మళ్ళీ మనం ఉన్న స్థానానికే అద- వెళ్ళాలి అన్నది ఒకటి నేర్చుకున్నాను. కానీ ఈ జన్మకి, మానవ జన్మకి ఇదంతా మన బాధ్యతగా ఎన్నో ఇవి వస్తున్నాయి. అవన్నీ చేయడం మన కర్తవ్యం. అవి చేస్తూ మనము రాజయోగం చేయాలన్నదే ఈ ధ్యేయం. అంచేత సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉన్నాను. అప్పటికంటే ఇప్పుడు ధ్యానంలో చాలా నమ్మకం కుదిరింది. బాబాజీ దయ వల్ల ఇంకా చెయ్యాలి, ఎక్కువసేపు కూర్చోగలుగుతున్నాను. అందుకే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువ నిలబడకూడదు, ఎక్కువ కూర్చోకూడదు, కిందను కూడా కూర్చోకూడదు. ఇది నా ఇది. అటువంటిది కిందను కూర్చోగలుగుతున్నాను. ఎక్కువసేపు గంటలు, 2 గంటలు, 3, 4 గంటల వరకు కూర్చోవడానికి ఇబ్బంది లేకుండానే ఉంది. ఇలాగా దీన్ని సాధన చేస్తూ ఉన్నాను అనమాట. అంటే అప్పుడు అన్నీ చేసే కంటే అవన్నీ మర్చిపోయినట్టే. ఈ బెడ్ రెస్ట్ ఇవన్నిటి వల్ల చాలా. మేడం, మాంసాహారం పాపాహారం అంటారు కదా, దాని మీద మీ సందేశం ఏమిస్తారు? అది నిజంగానే ఒక జీవిని చంపి తినడం కూడా పాపమే కదా. ప్రతి జీవిలోని దేవుడే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు. జీవుడే దేవుడు. జీవుడే దేవుడు శాస్త్రం చెప్తుంది కదా, జీవుడే దేవుడు శాస్త్రం చెప్తుంది కదా మేడం. చెప్తుంది. దేహం దేవాలయం. దేవాలయం. మరి ఈ జీవుడు దేవుడు, దాంట్లో దేవుడు ఉన్నాడు కదా. ఆ దేవుడు ఉన్న చోటికి ఈ అపవిత్రాన్ని పంపించకూడదు. మనము దేవుళ్ళమే, జీవులు దేవుళ్ళే. దేవుడే. మరి అందుకోసమని మాంసాహారం పాపమని పాపం. తెలుసు. ఓకే. అలాగే నలుగురికి చెప్పడానికి కూడా నేను ఎవరైనా సరే, మొన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళే కొత్త వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళు చూసి, నేను చూడలేదు వాళ్ళని, వచ్చి పలకరిస్తూ ఇక్కడ వచ్చారా ఏంటి, మీరు భద్రాచలం వెళ్తారు, అన్నిటికీ వెళ్తారు, అక్కడ భద్రాచలం నవరత్న కీర్తనలకు వెళ్తానండి. ప్రతి సంవత్సరం ఆహ్వానం వస్తుంది మా గురువుగారితో. అంటే మేము సంగీతంలో రామదాస్ గారి కీర్తనలు, అన్నమయ్య గారి కీర్తనలు అన్నీ చేస్తుంటాము. అలా వెళ్తారు. మీరు ఎక్కడ చూసినా మీరేనా? సేవకి వెళ్తానండి తిరుపతి. అంటే అన్నింటిలోని సేవలో నాటిలోని ఎక్కడ ఎదలేదు. వ్యాస్ కూడా వెళ్ళాను. ఇవన్నీ చూసినాక నాకు పత్రిజీ గారు అక్కడ చేసిన ధ్యానం చాలా కష్టంగానే ఉండేది. నిటారుగా కూర్చొని ఈ షట్చక్రాలని నిలబెట్టి ఆసనంలో ధ్యానం చేయాలనేది మా గురువుగారి కాన్సెప్ట్. కానీ ఇక్కడ సునాయాసంగా కాళ్ళ మీద కాళ్ళు, చేతిలో చేసుకుని చేయమంటున్నారు. సుఖాసనం, ఇది సుఖాసనంగానే ఉంటుంది కదా. అంచేత చాలా సేపు కూర్చోవడానికి బాగుంది. మీ వయసు ఎంత మేడం? 64 అండి. ఓకే, గుడ్. అందుకోసమని పత్రిజీ గారి పద్ధతిలో ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఏసీ పెట్టుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు ధ్యానం. ఎలాగైనా చేయొచ్చు. మంచమే కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు. పత్రిజీ గారు ఇంక ఇలాగే కానీ అందులో మోటివేషన్ చేసినప్పుడు కూడా నేను అప్పుడు కూర్చోలేనండి. ఇదే బాధ వచ్చింది. లేకపోతే అన్నీ చేసిన దాన్ని మానేయడానికి కారణం ఇదేనండి. అమ్మ మీరు పడుకోనైనా చేయొచ్చు. అలాగా మీ ధ్యాస శ్వాస మీద ధ్యాస స్వామీజీ చెప్పారు కదా. మీరు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణి పీడితే భగవద్గీత చెప్తుంది కదా మేడం, దాని మీద మీ సందేశం ఏంటి మేడం? అది యథార్థమే అనుకుంటున్నాను సార్ నేను. చెప్పండి. అంతే కదా, ఎవరు చేసిన దానికి వారి బాధ్యులు కదా. అది అప్పుడు కాదు, ఇప్పుడైనా అనుభవించాలి. పూర్వజన్మలో చేసిన కర్మలు ఇప్పుడు ఈ జన్మలో అనుభవించాలి. పాపాలు అనుభవించాలి. మళ్ళీ ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో అనుభవించాలి. అలాగే పోయిన జన్మలో పుణ్యాలు చేసి ఈ జన్మలో భోగాలు అనుభవించాలి. దాని మీద మీ క్లారిటీ ఇవ్వండి మా ప్రేక్షకులకి. క్లారిటీ అంటే నేనేం చెప్పగలనండి. అంతే కదా, చేసిన కర్మలకే ఈ ఫలితం.
అనుభవించాలి కదా. అనుభవించాలి తప్ప. చిన్న నొప్పైనా చిన్న కష్టమైనా పాపమే కదా. భగవద్గీత 18 అధ్యాయాలు నేను ఏకాదశి రోజు పారాయణం చేస్తాను. చిన్నప్పటి నుంచి భగవద్గీత చదువుతాను. అందులో ఉన్న యథార్థాలే ఇప్పుడు ప్రతి దాంట్లో జరుగుతున్నాయి. పత్రిజీ గారు ఇచ్చిన సందేశంలోనూ కూడా అవే ఉంటున్నాయి. ఒంట్లో కష్టం వచ్చినా, ఇంట్లో కష్టం వచ్చినా, ఒంట్లో నొప్పి వచ్చినా పాపమే అంటారా? అంటే కర్మని బట్టే ఉంటుంది కదండి. అదే తిన్న పాపమే అంటారు కదా. కర్మ అంటే అదే కదా, మరి సత్యం అంటారా? మీ 18 అధ్యాయాల్లో ఉందంటారు ఇది. అంతే కదా, మరి అందుకోసమే ఏదొచ్చినా సరే స్వయం కృత అపరాధమే అని చెప్పేసి అంటే మీరు ప్రేక్షకులకి ఇప్పుడు స్వయం కృత అపరాధం చేయమని చెప్తారా, చేయొద్దని చెప్తారా? చెప్పండి. చెప్తాను. ఓకే, అది తెలుసుకున్నంతలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ పద్ధతిలోకి వస్తే మీరు బాగుంటుంది. నేను కూడా అలాగే వచ్చాను అని చెప్పి చేతనైన వారికి చెప్పడానికే చూస్తున్నాను. చిన్నపిల్లలకి మీ ఏం సందేశం ఇస్తారు మేడం? అంటే మీరు పెద్ద వయసు అయిపోయిన తర్వాత తెలియక తెలిసి తిన్నారు, మానారు, ధ్యానం చేశారు. మరి చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు ధ్యానం చేయమంటారా? మీ సందేశం ఇవ్వండి. చేయమంటానండి. వాళ్ళకి యోగా క్లాసులు కూడా చెప్పేదానండి. ఓకే, చిన్నప్పటి నుండి వాళ్ళు చేయమంటాను. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది, ఈ పిల్లలకి అన్నీ పెట్టి పెంచాలి, వాళ్ళకి ప్రేమ అవన్నీ పెడితే బాగుంటారని వాళ్ళు అనుకుంటారు. మరి ఆంజనేయ స్వామి ఏమి తిని పెరిగాడు మేడం? అంత బలిష్ఠుగా తయారయ్యాడు. శాస్త్రంలో ఉంది కదా. మరి ఆంజనేయ స్వామి ఉదాహరణ కృష్ణుడు ఏమి తిని పెరిగాడు అది చెప్పొచ్చుగా మీరు పిల్లలకి. దైవ సంబూతులు మానవ రూపంలో ఉన్నారుగా. మానవుల్లో లేదండి, ఇంకా ఎవరంత బేగ నమ్మరండి. మీకు యథార్థం తెలుసు కదా, చెప్తాము, నమ్ముతారా? సందేశం ఇవ్వండి బయట ప్రేక్షకులకి. షిరిడి సాయినాథుడు ఏం తిన్నాడు? ఆయన వేపాకులు తిన్నారు. ఏంటి, రొట్టె తిన్నాడు కదా. మనలాగే ఉన్నాడు కదా. నరుడే నారాయణుడు కదా మేడం. మానవుడే మాధవుడు కదా. మరి చెప్పండి మీరు ప్రేక్షకులకు ఇప్పుడు మీ సందేశం ఇవ్వండి, మీ యొక్క జ్ఞానాన్ని. మనం కూడా ఎప్పుడు అవుదాం నరుడు నారాయణ ఎప్పుడు తయారవుదాం? మీరు ఎప్పటి నుంచే తయారవమని చెప్తానండి. చెప్పండి. తెలిసిన క్షణమే మధుర క్షణం. అక్కడి నుంచి ప్రతి మానవుడు కూడా ఆ దైవాన్ని, అంటే మన మార్గాన్ని, మంచి మార్గాన్ని ఎంచుకుని పాపము అన్నది తెలుసుకొని దాన్ని మానేసి కార్యాల్లో అనుసరించుకుంటూ తన జీవితాన్ని సార్థకత చేసుకోమని, ఆ భగవంతుని తెలుసుకోమని నేను చెప్పగలను. ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలంటారా వద్దంటారా? ఉద్ధరించుకోవాలి తప్పకుండాను. లేదా భగవంతుడు ఉద్ధరిస్తాడంట కృష్ణుడు వచ్చి. భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు? నిన్న కాదండి, ఇవాళ ధ్యానం తెల్లవారు చేయడానికి వెళ్ళామండి. అక్కడ నాకు అనుభవం అండి. చెప్పండి. ఫస్ట్ అదే గోల్డ్ పిరమిడ్, చాలా పెద్దది గోల్డ్ పిరమిడ్. దాని పక్క నుంచి సూర్యోదయం కిరణాలు వచ్చి మొహాన్ని తాకుతున్నాయి ఫస్ట్. నెక్స్ట్ అది అలాగా మాలిన అయింది. అంతట్లోకి కృష్ణుణ్ణి తొట్టిలో పెట్టుకుని వసుదేవుడు ఆ పైనేమొచ్చి పెద్ద నాగుపాము 7 శిరసాలతో ఆ నాగుపాము ఉంటూ అది ఎంత ఒళ్ళు జలదరిస్తుంది, ఎంత దివ్యంగా ఆయన వెళ్తున్నారు. అబ్బా అది చెప్తుంటేనే నాకు జలదరిస్తుందండి. ఇక్కడ బృందావనం అన్నందుకు భగవానుడు ఇక్కడే ఉన్నాడా అనిపించింది. నాకు చాలా సంతోషం వేసిందండి. అంతవరకు మొన్న ఎప్పుడో సాయంత్రం కూర్చున్నాను కానీ నాకు అప్పుడు తెలియలేదు. ఇవాళ ఉదయం ప్రకృతి అవునండి 7 వరకు కూర్చున్నాం కదండి, అప్పుడు జరిగింది. ఇక్కడ ప్రకృతి వ్యాలీలో రాజుగారి యొక్క ఏర్పాట్లు 3 పూట్ల అరిటాకు భోజనం ఇప్పటి వరకు ఎక్కడ పెట్టలేదన్నారు. మీ యొక్క సందేశం చెప్పండి. అది నిజమే సార్. చాలా చాలా శ్రమ పడుతున్నారు ఆయన. నిజంగాను ఒక ఫ్యామిలీ లాగా ఇదంతా మందే అంటూ అందరూ వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం చేస్తున్నారు. ఆయన ఉద్దేశానికి నిజంగా అల్లూరు సీతారామరాజు జిల్లా వారసుల్ని ఆయన మళ్ళీ అల్లూరు సీతారామరాజు లాగా తయారు చేసి తీసుకొస్తారు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే.
నిజంగా ఆయన కృతజ్ఞతలు చెప్పండి ప్రకృతి మాత ప్రకృతి వ్యాలీ తరపున. ప్రకృతి వ్యాలీ తరఫున రాజుగారికి అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి రాజుగారు ఒకటి అంటున్నారు మేడం, అన్ని యజ్ఞాల్లో విఐపీలు భోజనాలు పెడతారు. నేను రాజుగారిని ఒక ప్రశ్న వేసా, సార్ ఇక్కడ మీరు ఏ విఐపీలు లేకుండా భోజనాలు పెడుతున్నారు సార్ అని అడిగితే రాజుగారు అన్నారు అందరూ విఐపీలేయా అన్నారు సార్. మరి దాని యొక్క సందేశం మీరు ఇవ్వండి, క్లారిటీ. అందరూ నిజమేనండి, అందరూ విఐపీలే, అందులో లేని వారు ఎవరు లేరు. కానీ అది తెలుసుకొని విఐపీ అంటే దాన్ని తెలుసుకొని ఆచరించి చేయగలిగితే అప్పుడు, అంతేకాని పేరుకి అందరూ అదే విఐపీలే. బాగా చెప్పారు రాజుగారు. అందరూ దేవుళ్ళే కదా, భగవంతు సృష్టిలో అందరూ సమానమే, చండాలుడు బ్రాహ్మణుడు అందరూ సమానమే. అది రాజుగారు ఇక్కడ అక్షరాల నిజం చేస్తున్నారు. తప్పకుండా పిరమిడ్ సొసైటీలో ఎక్కడ లేనిది రాజుగారు ఒక అద్భుతమైన సృష్టిస్తున్నారు ఇక్కడ. గురువు గారు ఆ రాజుగారికి బాధ్యత చెప్పారు, అంతేగా మేడం? బాధ్యత అప్పు చెప్పారు, ఆయన సక్రమంగా నెరవేర్చారు. 100%. నిజమే కదా. మీకు ధన్యవాదాలు మేడం. ఇక్కడ చక్కటి ఈ ప్రకృతి మాత ఒడిలో మా అహింస మెడిటేషన్ స్టూడియోకి వచ్చి మీకు చక్కటి జ్ఞానాన్ని మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు మీకు శతకోటి వందనాలు మేడం. మీరు మా అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి. దీన్ని అతి త్వరలో పిఎంసి శాటిలైట్ లాగా అహింస మెడిటేషన్ ఛానల్ శాటిలైట్ కావాలని మా సంకల్పం. ఈ భూమండలం శాఖాహార భూమండలం కావాలని బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పం. అందుకే మేము ఈ ఛానల్ పెట్టాం మేడం. మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి ఈ ఛానల్కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.